హలో అందరికీ నమస్తే. ఈ రోజు ఈ వీడియోలో మనం బైరెడ్లపల్లి గూడూరు పిల్లల సంత చూడబోతున్నాం. ఇక్కడ బైరెడ్లపల్లిలో ప్రతి శనివారం గూడూరు పిల్లలు మళ్ళీ పెద్ద పిల్లల సంత మళ్ళీ కోళ్ళ సంత అయితే జరుగుతుంది. ఆ కోళ్ళ సంత అయితే నేను ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు వేయలేదు, ఎందుకంటే స్ట్రైక్ పడింది. దాని నుంచి కోళ్ళది వాడు డిలీట్ అయితే చేస్తాడు, యూట్యూబ్ వాడు వేసిన దాని నుంచి ఈ కోళ్ళదైతే ఇప్పుడు వేయలేదు. ఇప్పుడు గూడూరు పిల్లలు తర్వాత పెద్ద పిల్లల సంత అయితే సపరేట్ గా వీడియో చేస్తున్నా. చూడొచ్చు పిల్లలు అయితే చాలా యాక్టివ్ గా ఉన్నాయి, చాలా వరకు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. డీటెయిల్స్ అయితే అడిగాను, ఇంకా వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందుగా వీడియో నేను ఇష్టమైతే లైక్ చేయండి, ఇంకా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి మీ ఒపీనియన్ ని. ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే అడగదాం. ప్రతి శనివారం జరిగే బైరెడ్లపల్లి సంత. బైరెడ్లపల్లి సంతలో గూడూరు పిల్లలు, సాకే పిల్లలు, గూడూరు పిల్లలు అంటే షెడ్లో నార్మల్ గా సింగల్లో డబల్లో తీసుకుపోయి సాకే పిల్లలు. ఇవి చూడొచ్చు పిల్లలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లు అయితే ఉంటాయి, అంటే పిల్లల సైజులు బట్టి రేట్లు ఉంటాయి. చూడండి అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. పిల్లలు యాక్టివ్ గా ఉన్నాయో లేదో చూసి తర్వాత అయితే తీసుకోవాలా. పిల్లలు ఉన్నాయి. అవునా, అడుగుదాము. చూడండి పిల్లలు ఎవరు లేరు, అడుగుదాం రేట్లు. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఇదంతా గూడూరు పిల్లల సంత ప్రతి శనివారం జరుగుతుంది. మీకు ఎవరికన్నా కావాలంటే ఇక్కడే వచ్చి చూసి తీసుకోవచ్చు పిల్లల్ని. ఇంత గూడూరు పిల్లలు, సాకే పిల్లలు. ఏం రేట్ చెప్తారు? జత 25. అంటే ఈ పెద్ద పిల్ల చిన్న పిల్ల? పెద్ద పిల్ల మీడియం క్వాలిటీ. జత 20 చెప్తున్నారు, అంతే ఉండదు రేటు. తర్వాత కొద్దిగా బేరాలాడి తీసుకోవచ్చు. ఇవి కొంచెం కొమ్ములు పట్టిన పిల్లలు, ఇవైతే భిన్న మేత పట్టుకుంటాయి. మన వెదర్కి భిన్న అడ్జస్ట్ అయితే అయిపోతాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లు అయితే ఉంటాయి. చూడొచ్చు ఇంకొక మాదిరి ఉన్నాయి పిల్లలు, కొంచెం వెరైటీగా ఉన్నాయి. అడుగుదాము. ఇవి గూడూరు పిల్లనేమన్నా? ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి. అందుకే ఏం చెప్తానా? జత 15,000 చెప్తున్నారు, అంతే ఉండదు ఫైనల్. తర్వాత కొద్దిగా బేరాలాడైతే తీసుకోవచ్చు. ఇంత గూడూరు పిల్లల వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు. నా వ్యాపారాలు పర్వాలేదనా? ఇప్పుడు డౌన్ ఉంది. ఇప్పుడు కొంచెం డౌన్ ఉంది అని అయితే చెప్తున్నారు ఆయన. చూడండి కొంచెం చిన్న సైజ్ పిల్లలు ఉంటాయి, పెద్ద సైజ్ పిల్లలు ఉంటాయి. పెద్ద సైజ్ పిల్లలు కొంచెం ఎక్కువగా రేట్లు ఉంటాయి, చిన్న సైజ్ పిల్లలు కొంచెం తగ్గుతాయి రేట్లు. చూడండి ఎక్కడైతే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఏం రేట్ చెప్తారు పిల్లలు? 16 జత. అవును, జత చేసుకున్నాను. అవును, చెప్పరా రేట్? చెప్పరా? 16,000 జత. జత 16,000 చెప్తున్నాడు పిల్లగాడు. అబ్బాయి నీ పేరేమరా? వెంకటేష్. వెంకీ స్టైల్ దేవుని పేరుని వెంకీ షార్ట్ చేసి కెమెరా పక్క చూడే ఏమన్నా చేసుకో.
మన సబ్స్క్రైబర్ అయితే ఒక పిల్లని అయితే తీసుకున్నారంట. చూడొచ్చు 5,500,000 అయింది అని చెప్తున్నారు. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎడిగుట్ట నుంచి వచ్చినారంట. ఒక పిల్లని అయితే తీసుకున్నారు అని చెప్పారు. ఎట్లున్నాయి పిల్లలు? పర్వాలేదా? రేట్లు జాస్తి చెప్తున్నారు. చెప్పే రేట్లే ఫైనల్ రేట్లు ఉండవు కదా? చెప్తున్నారు వాళ్ళు. సరే అన్న. చూడండి పిల్లలు, ఇవి కొంచెం చిన్న సైజ్ పిల్లలు. ఇవి జత 16,000 చెప్పారు. ఇవి కొంచెం చిన్న సైజ్ పిల్లలు, ఇంకా కొమ్ములు కూడా తిరగలేదు. చూడొచ్చు వెనకాల వీప్ కట్టు, తర్వాత కాలు కట్టడం మొత్తం చూసైతే కొనుక్కునే వాళ్ళు. కొనుగోలు చేసినప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు, బాగా క్లీన్ గా పిల్లల్ని మొత్తం చూసి తర్వాత అయితే తీసుకోండి. మెయిన్ గా కాయలు ఉన్నాయా లేదా చూసుకోండి. కొన్ని పిల్లలకి కాయలు ఉండేది అని చెప్తారు. చూడండి ఇక్కడ కొంచెం చిన్న సైజ్ పిల్లలు అయితే ఉన్నాయి. అడుగుతున్నారు పిల్లల్ని. బాగా నమ్మరేస్తున్నాయి, యాక్టివ్ గా అయితే ఉన్నాయి పిల్లలు. చూడొచ్చు, మనం ఏవో సెలెక్ట్ చేసుకుంటే అవి మనం తీసుకొని తర్వాత చూసుకొని తీసుకోవచ్చు. చూడండి 2 పిల్లలు పట్టుకున్నారు అక్కడ. ఇంకా అవి ఏం వ్యాపారం అనేది చూసుకుంటారు, తర్వాత అయితే కొనుగోలు చేసుకుంటారు. చూడండి చూస్తున్నారు, చూసేవాళ్ళు కొమ్మలు చూస్తున్నారు. ఇది బైరెడ్లపల్లి సంత. ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ బైరెడ్లపల్లి సంత. బైరెడ్లపల్లి వచ్చి పొలంనేరు తాలూకు, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. వీళ్ళైతే గూడూరు ఇంకా ఇటు కట్లుగా వేసుకుని వచ్చి ఇక్కడైతే అమ్ముతుంటారు. సింగల్ కావాల్సిన సింగల్, లేదా మనకి ఎన్ని కావాల్సిన అన్ని మనం తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా తీసుకుంటే మనకైతే తగ్గుతాయి. షెడ్యూల్లో మెట్ట వాళ్ళు ఉంటారు కదా, ఒకేసారి 10 పిల్లలు 15 పిల్లలు 20 పిల్లలు తీసుకుంటే కొంచెం తగ్గుతాయి ఒట్టు మీద. చిన్న పిల్లలు ఇవి పెద్ద సైజ్ పిల్లలు. చూడొచ్చు, ఇవి కొంచెం చిన్న సైజ్ పిల్లలు. ఎట్లున్నాయి అని అడుగుదాం రేట్లు. ఏం రేట్ చెప్తారు? జతానా? జత 14,000 చెప్తున్నారు. తక్కువగా అడుగుతారు. అదే అంతే ఉండదు, అదే చెప్తాను నేను. ఆయన ఏం చెప్తున్నారంటే మేము చెప్పే రేటే ఉండదు, మళ్ళీ 1,000-2,000 తగ్గుతుంది అని చెప్తున్నారు. 14,000 జత. ఇవి పెద్ద సైజ్ పిల్లలు, కొమ్ములు పుట్టినాయి. చూడండి బాగా కొమ్ములు అయితే తిరిగినాయి. ఇవి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఏం రేట్ చెప్తారా? ఉండే రేట్లు చెప్పండి. వాళ్ళైతే 11,000 అంటున్నారు. అది కాదు, ఆయన ఊరికి అట్లా చెప్తున్నారు. 11,000కి ఎవరు ఇస్తారు? చిన్నపిల్లలే 14,000 చెప్తున్నారు. ఇవి కొనేసి అయితే కట్టేసినారు ఇక్కడ.
అంతా పిల్లలే, గూడూరు పిల్లలు చూస్తున్నారు కదా. ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ సంత. పిల్లలు అయితే బాగుంటాయి, బేరం ఆడైతే తీసుకోవచ్చు. ఎవరికన్నా కావాలంటే ఇక్కడే వచ్చి చూసి అయితే తీసుకోండి. ఏం రేట్ చెప్తారు? జత 12,500 చెప్తాను. జత 12,500. జత 12,500 చెప్తాను. మిసింగ్ ఏనా? జత 12,500 చెప్తున్నారంట. అదే అడుగుతా ఉన్నా. ఏమైతే పట్టుకుంటారు జత? జత చెప్తాను 18,000. చెప్పదండా, ఉండే రేట్ చెప్పండా. ఉండే రేట్ కదా చెప్పాలి మీరు. 18,000కి 12,000కి ఎంత తేడా ఉంది చెప్పాలి. దాన్ని చూసి వస్తారు కదా జనాల, ఇంత తక్కువ రాని వస్తారు కదా. ఉండే రేట్ చెప్తే వాళ్ళు కావాలంటే వచ్చి తీసుకోపోతారు. తీసుకుంటారా? ఎంత పడా? 5,200. అవి కొంచెం పెద్ద సైజ్ పిల్లలు అక్కడ ఉండేవి. ఇంత కొనుగోలు అవుతున్నాయి, వ్యాపారాలు అవుతున్నాయి. రేట్లు అయితే ఇట్లున్నాయి. ఇంకా ఈ వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ జరిగే సంత గురించి మీకు తెలిసిన వాళ్ళు పంపించాలనుకుంటే షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.